విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ ఎన్ నటనలోను నాయకత్వంలోను టి తరతరాల తెలుగు ప్రజలకు ఆర్ రారాజు. జై భవ విజయీ భవ. ఆ దేవుడి వరప్రసాదంగా పుట్టారో లేక ఆ దేవుడే పుట్టాడో తెలియదు కాని చూడగానే చేతులెత్తి నమస్కరించాలనే సమ్మోహన వర్చస్సుతో జన్మించిన కారణ జన్ముడు మన నందమూరి తారక రామారావు గారు. పిలిచారుగా వారి తాతగారు. ఈ మా తేజస్సు, ఈ మా టీవీ, ఈ మా రాజసం. నాటకాల మీద మక్కువతో రంగస్థల నటుడిగా నటన ప్రారంభించి అందరి మన్ననలు పొంది తన అద్భుతమైన నటనా విశ్వరూపాన్ని అశేష ప్రేక్షకులకు అందించాలనే తపనతో తెలుగు చిత్ర పరిశ్రమకు మనదేశం చిత్రం ద్వారా చిత్రరంగ ప్రవేశం చేశారు. ఇక అక్కడ మొదలైన మహానటుడి ప్రస్థానం ఎన్నో కోట్ల మంది జీవితాలలో ఆనందపు వెలుగులు నింపింది. నటుడిగా జనులందరితోనూ నీరాజనాలందుకుంటూ ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న క్రమంలో తెలుగు జాతికి, తెలుగువాడి ఆత్మ గౌరవానికి తీవ్రమైన అవమానం జరిగిన తీరు ఆయనలో మరో కోణం బయటకొచ్చి ప్రత్యక్ష రాజకీయాలలో కాలుమూపి ఆయనే సొంతంగా 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని ప్రారంభించిన 9 నెలలలోనే విశేష ప్రజాభిమానాలతో అధికారం చేపట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి ప్రపంచంలోనే సరికొత్త శకానికి నాంది పలికారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా కళామ తల్లికి, తెలుగు ప్రజలకు అందించిన విశిష్ట సేవలు ఎప్పటికీ మరువలేనివి, మరిచిపోకూడనివి. ఆయన అధికారంలో ఉన్నప్పుడు వేసిన సంక్షేమ బాటలు అటు రాజకీయ నాయకులకు, ఇటు చిత్ర పరిశ్రమకు వరప్రసాదంగా మారాయి. అందుకే ఆయన మన మనస్సుల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆదర్శప్రాయుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి దీవెనలు మనకు నిత్యం ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ జై ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్.